ఈ కుర్చీ ఏంటి సార్? మెడికల్ సీటు ఆల్రెడీ అయిపోయినాయిగా. అందుకే ఇది తెచ్చాం కదా. కంఫర్ట్ గా ఉండదు, అయినా పాప అడ్జస్ట్ అవుతుంది. కుర్చీ క్లాసులో వేసి కూర్చోబెట్టండి, పాపకు పాఠాలు చెప్పండి. సార్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ల రేట్ల గురించి తెలుసు. బొగ్గు ఈ లక్ష్మీదేవిని, చదువుల తల్లి సరస్వతిని మీ చేతుల్లో పెడుతున్నాం. మెడిసిన్ పూర్తి చేయించి మెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి. అన్నా గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాం రా సార్, సీటే కొన్నాం, బంగారం కొనలేమా? ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇది చిన్నపిల్లగా ఏడుస్తున్నావు? మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు. చాలా థ్యాంక్స్. అరే సీట్ నేను ఇప్పితే థ్యాంక్స్ వాడికి చెప్తుందేంట్రా? చూడు, బాగా చదివి డాక్టర్ అవ్వు. అదిగో సీటు ఇప్పించినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. ఏంటి దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా? అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా ఉంటుంది కదా, కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని చెప్పిస్తాం. క్లాస్ కి టైం అయింది, గో. ఆల్ ది బెస్ట్. గో. థ్యాంక్స్ అండి. ఏం శైలు, ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నారు? మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం. చాలా చాలా థ్యాంక్స్. వస్తాను. రేయ్ అన్నా. బాబు మంచి మూడ్ లో ఉన్నాడు. ఒక సూపర్ పార్టీ ఇచ్చి అన్నా. మంచి పెగ్గేసి అన్నా. పెన్ డ్రైవ్ లాగేసుకుందాం. సరేనా. గో. బాబు బంగారం, 1 మినిట్. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా. అవునా, మా రౌడీలతో ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు మొన్న పర్సనల్ దాబాలా సాయంత్రం దావతిస్తున్నానా? అబ్బాయి నాకు రాజా అలాంటివన్నీ- రాజా 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 నో అనొద్దు రాజా. ఈ చిరు సన్మానం స్వీకరించు రాజా. సరే ఇప్పుడు చెప్పండి సార్, నేనేం చేయాలో? ఇది నా సిచ్యువేషన్. చూడు కృష్ణ, అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయినప్పుడు మల్లేష్ ని అరెస్ట్ చేసి నిజం చెప్పించడం ఒకటే మార్గం. కానీ అదంత ఈజీ కాదు. ఎమ్మెల్యే పుచ్చప్ప ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలియంది కాదు. సెంట్రల్ లెవెల్లో ఫోన్ చేయించి ఈజీగా బయటికి తీసుకొచ్చేస్తాడు. ఈ కేసు కోసమైనా ఫ్యామిలీ కోసమైనా నువ్వు పుచ్చప్పనే వాడాలి కృష్ణ, వేరే మార్గం లేదు. ఓకే సార్, ఐల్ డూ మై బెస్ట్. గో హెడ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. నమస్కారం ఎమ్మెల్యే గారు. రాజా ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం. ఇది మాత్రం ఇవ్వవు. మీరేదో ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా, సాటిస్ఫై కాల. అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాన్తో దించి పారేశా. హలో స్కూల్ పిల్లలు, కాలేజీ పాపలు, వంటింటి పిండి గారు రావాలి, అప్పులు వచ్చారు. ఒరే అన్నా. బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు. ఏయ్, డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి. సూపర్, ఆ, రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ కిట్ ఇచ్చాయి. ఫంటాస్టిక్. మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి. ఓయ్ అబ్బా. ఆ? బామ్మ గారికి ఐఫోన్ 6s లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ ఫేవరెట్ తీసుకోండి. ఇది నాకెందుకండి? బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు. చాటింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. రాజా వీళ్ళ ఆనందమే బాబు ఆనందం, బాబు ఆనందమే నా ఆనందం. నా ఆనందం ఏంటో బాబు తెలుసు. నేనంత ఆనందంగా లేనే. ఎందుకు లేవు? నిన్న కాలేజీ సీటు, ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా? బామ్మగారు, మొన్న మీ మనసులో ఏదో కోరిక ఉందని చెప్పారు కదా, అదేంటో చెప్పండి, తీర్చేస్తారు. బామ్మగారు మీకేం కావాలో చెప్పండి. చెప్పండి అమ్మా, మీ కోరికలు తీరుస్తాం కదా. ఇల్లు చాలా పాతదైపోయింది. బాధపడిపోయింది. పెంకులన్నీ రాలి పెగ్గులేపిద్దాం, పెగ్గులేపిద్దాం. దూలాలన్నీ విరిగిపోయి కొత్త చేపిద్దామమ్మా. ఎంతో అక్కర్లేదు. అమ్మా ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ గా కట్టించావనుకో 10 తరాలకి మాకు పనికొస్తుందా? అబ్బా చేసేమ్మా. అరే ఆగానా, నువ్వు తలుచుకుంటేంత ఏంట్రా తలుచుకునేది? అరే పేద వృద్ధనారి కావాలంటే ఇంత పప్పు అడగాలి, ఇంత పులిహారం అడగాలి, ఒక నేత చీర అడగాలి. 30 కోట్లేంటిరా? నా ఇల్లే 3 కోట్లు లేదురా. ఏ మారికి మానవత ఉందా? ఎక్కించు రాజా, యూట్యూబ్ లో ఎక్కించే రాజా. బామ్మ, మనకి ఫ్యాంటసీలు వద్దు గానీ వీళ్ళ నాన్నగారు, మీ బంధువులు అందరికి నచ్చేలా ఒక కోరిక చెప్పండి. హా, అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఓణీలు ఫంక్షన్ చెయ్యాలి. బామ్మగారు ఇది కదా కోరికంటే. రేయ్ అన్నా. కంచెళ్ళి ఆ. 5 పట్టు చీరలు, సరేనా. 25 మందితో క్యాటరింగ్, ఆ. 100 బంతి పూలు, మామిడి తోరణాలు, దీంతో ఫినిష్ చేయటమే. అంత సింపుల్ గా ఎలా ఒప్పుకుంటాను? నీ కూతురు ఓణీల ఫంక్షన్ ఎంత గ్రాండ్ చేస్తావో అంత గ్రాండ్ చేయాలి. అరే మా సార్ కూతురు ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరు తెలుసా? ఆ కిక్కే కదా నాకు కావాలి. నాకు ఇది కదా కావాలి. నువ్వు అది సాటిస్ఫై చేయి, నేను ఇది సాటిస్ఫై చేస్తాను. ఖాయమేనా? అమ్మ తోడు. అమ్మ తోడు.
నాయకి చూడమాకమ్మా అడు చూడు. నాన్న చిన్న చెల్లి ఓణీల ఫంక్షన్ కృష్ణ గారు చేయిస్తున్నారు. నువ్వు ఉంటే చాలా బాగుంటుంది నాన్న. ఎలాగైనా రావడానికి ట్రై చేయి. అలాగే అమ్మా. చెప్పరా తమ్ముడు. ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, రిలేటివ్స్ అందరి దగ్గర వెతికామన్నా. ఎక్కడ దొరకలేదు. వాడిని ఎలాగైనా పట్టుకుంటాం. వదలొద్దు. సరే అన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం సంతకాలు పెడుతున్నారండి. శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టుండడు. సార్ దీని మీద ₹1,00,000 చెక్క ఎవడికి రా? మెజిషియన్ అండి సార్. హాయ్ గైస్, దిస్ ఈస్ మ్యాజిక్ మంగమ్మ. వీడు వాళ్ళకం చూస్తుంటే వెయ్యి ఇచ్చిన పండుగ చేసుకునేలా ఉంది. 1,116 తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు. మ్యాజిక్ చేయడానికి వచ్చాను. అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. చేసి ఇదెవరిది? చండాలంగా వాసన వస్తుంది. నీదే. నాదా? రేయ్, ఏంట్రా అందరూ నా వెనక చూస్తున్నారు? ముందు నన్ను చూసుకుని ఏంట్రా? అమ్మా నాదే. నాకేదో డౌట్ వేస్తుంది. అంత నమ్మసక్యంగా లేదే. మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెడ్డి మాయం చేయండి. ఓకే. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. ఏంట్రా? వీడికి చెడ్డీ లేదా? ఈ పొట్టోడికి అసలు మ్యాజిక్ రాదు, ఏమీ రాదు. ఆ, ఇదేంటి పుట్ట ఎలాస్టిక్, మరి కింద క్లాత్ ఏది? ఏది అడుగుతున్నాడుగా చెప్పరా. అవునన్నా, పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదన్నా, అందుకే కింద క్లాత్ కట్ చేసి రింగిలా వేసి. దించో. చాలా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓ యువర్ సూపర్, యువర్ నాట్ ఆర్డినరీ, యువర్ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా నేను ఏసీపీ కృష్ణ చేతిలో ఇరుక్కుపోయాను కాబట్టి డియర్ మంగమ్మ, ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతిలోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ ₹1,00,000 ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతా. ఆ కృష్ణగాడి దగ్గర 100 కాపీలున్నా 1000 కాపీలున్నా నేను మాయం చేయగలను. బట్ అది నా మ్యాజిక్ వల్ల అవదు. హిప్నటైజ్ చేసి తీయాలి. ఆ కృష్ణగాడిని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి, నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి, ఫైనల్ గా వాడి బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను. సూపర్ మంగమ్మ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ 0 యాడ్ చేసి ఇవ్వు. తప్పకుండా మంగమ్మ. తేడా వచ్చిందనుకో 2 0 నేను యాడ్ చేసుకుంటా. ఇది ఎలా సాధ్యం మంగమ్మ? లాజిక్ అడగొద్దు, మ్యాజిక్ ఎంజాయ్ చేయి. అమ్మ నా కొండే. ఆ కృష్ణగాడిని బారుకు తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా. ఓరి మాయలోడా, వస్తా నేను చేస్తా నిన్ను మాయ. మందు పార్టీ అన్నావు, మరి ఇక్కడ గ్లాసులు లేవంటమ్మా. మందు పార్టీలకి గ్లాసుల చీర్స్ కొట్టు అంతే. నువ్వు దట్ ఈస్ మంగమ్మ. నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును చూస్తున్నాను. గంట ఎలా ఉంది? చాలా బాగుంది. గంట సౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆహా, అంత తమ్మేందుకు గంట సౌండ్ కి? అసలు నీకు హిప్నటైజ్ ఎక్కిందా లేదా? బాగా ఎక్కింది బేబీ. నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేయి. అది పుచ్చపతి, నేనేమను. మరి పుచ్చప్ప కనపడితే ఇస్తావా? ఇచ్చేస్తా. అదే మాట మీద ఉండు. నిన్ను ఫ్రీజ్ చేస్తున్నా. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజ్. ఫ్రీజ్ అయిపోయావు కదా. అయిపోయా. అయిపోయావు కదా. అలాగే ఉండు, అలాగే ఉండు.